ఆడబిడ్డపై ఈగ వాలితే తాట తీసేస్తా అని ఎన్నికల వేళ పవన్ కళ్యాణ్ ఊదరగొట్టారు. మహిళల జోలికి ఎవరొచ్చినా బోనులో నిలబెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు సెలవిచ్చారు. ఈ ఇద్దరి భరోసాలు ఎన్నికల ప్రచార వేళ కేవలం ఓట్లకు గ్యాలం వేసేందుకేనని ఇప్పుడు స్పష్టమైపోయింది. కూటమి పాలనలో మహిళలపై రోజు రోజుకి అకృత్యాలు పెరిగిపోతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు నేతలతో పాటు జనసేన ఎమ్మెల్యేలు నేతలు కూడా ఆడపిల్ల కనిపిస్తే చాలు అమానుషంగా వ్యవహరిస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వం వెలుగులోకి వచ్చి వారాలు దాటుతోన్న తమ పార్టీ ఎమ్మెల్యేపై పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు నోరు మెదపడం లేదు. ఈ ఇద్దరు నేతలను చూసి మహిళా లోకం యావగించుకునే పరిస్థితులు నెలకొన్నాయి. ఏ ఆడబిడ్డకు అన్యాయం జరిగినా నేనున్నానంటూ ఎన్నెన్నో హామీలిచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత పార్టీ ఎమ్మెల్యే ఓ దళిత మహిళకు అన్యాయం చేస్తే మాత్రం మిన్నకుండిపోయారు. ఆ వ్యవహారం అంతా తన పార్టీపై ప్రభావం పడకుండా తప్పు చేసిన ఎమ్మెల్యేను వెనకేసుకొస్తూ ఆ పార్టీ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. వ్యవహారం బయటపడి 20 రోజులైనా అటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గాని ఇటు ప్రభుత్వం గాని అతనిపై చర్యలు మాత్రం తీసుకోలేదు. గత నెల 27వ తేదీన హర్షవీణ అనే ఉద్యోగిని తనను అరవ శ్రీధర్ బెదిరించి అత్యాచారం చేశాడని ఆరోపించింది. దీనిపై ఆలస్యంగా స్పందించిన జనసేన పార్టీ త్రిసభ్య కమిటీ వేసి నిజ నిజాలు తెలుస్తామంటూ చెప్పుకొచ్చారు. త్రిసభ్య కమిటీ ఫిబ్రవరి 3వ తేదీన రైల్వే కోడూరు వచ్చింది. త్రిసభ్య కమిటీ ఫిబ్రవరి 3వ తేదీన రైల్వే కోడూరు వచ్చింది, వెళ్ళింది. కానీ ఇంతవరకు పార్టీకి నివేదిక ఇచ్చిందో లేదో తెలియదు. ఒకవేళ ఇస్తే ఆ నివేదికలో ఏం పేర్కొందో కూడా తెలియదు. వాస్తవానికి ఎటువంటి చట్టబద్ధత లేని ఈ కమిటీ వల్ల బాధితురాలికి ఏం న్యాయం జరుగుతుందనే ప్రశ్న ఉత్పన్నమైనా కనీసం పార్టీ పరంగానైనా చర్యలు తీసుకుంటారని అందరూ ఆశించారు. కానీ ఘోరమైన తప్పిదం చేసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను కాపాడుకునేందుకు ఆ పార్టీ హైడ్రామాకు తెరలేపింది. విచారణ చేసి ఇప్పటికీ 15 రోజులవుతున్నా ఇంతవరకు నివేదిక ఇవ్వలేదు. సదరు ఎమ్మెల్యేపై చర్యలు కూడా తీసుకోలేదు. మరోవైపు బాధితురాలు సీఎం, డిప్యూటీ సీఎం, డీజీపీలకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు చట్టపరంగా చర్యలు లేవు. బాధితురాలు జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించగా అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారే గాని ఇతర చర్యలు మాత్రం నిల్. ఓ దళిత మహిళ బయటకు వచ్చి తనకు అన్యాయం జరిగిందని చెబితే వెంటనే స్పందించాల్సిన ప్రభుత్వం, జనసేన పార్టీలు మీనమేషాలు లెక్కిస్తున్నాయి. అరవ శ్రీధర్ను కాపాడేందుకు బాధిత మహిళపైనే సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతూ ఆ పార్టీ నేతలు వికృతానందాన్ని పొందుతున్నారు. బాధితురాలిపైనే 2 నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఆమెను కట్టడి చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఎంతకీ బాధితురాలు తగ్గకపోవటం, రోజుకో వీడియోతో అరవ శ్రీధర్ వికృత చేష్టలను బయట పెడుతూ ఉండడంతో తట్టుకోలేక త్రిసభ్య కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా సదరు ఎమ్మెల్యే వీడియో కాల్ ద్వారా వికృత చేష్టలకు దిగిన వీడియోలు వైరల్ అవుతున్నా అసెంబ్లీ స్పీకర్ కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వాస్తవానికి అత్యున్నతమైన శాసనసభ సాక్షిగా వికృత చేష్టలకు దిగిన ఎమ్మెల్యేపై సభా విలువలను కాపాడుతూ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ సభాపతి మాత్రం ఆ దిశగా ఎలాంటి అడుగులు వేయలేదు. ఇలా ఏ కోణంలోనూ ఈ కూటమి ప్రభుత్వం అతనిపై చర్యలు తీసుకునేందుకు సుముఖంగా లేదనేది స్పష్టంగా తేలిపోతోంది. తమ పార్టీ ఎమ్మెల్యేను కాపాడుకునేందుకు అతనిపై కట్టిన కేసును బెయిలబుల్ గాను, బాధితురాలిపై కట్టిన 2 కేసుల్ని నాన్ బెయిలబుల్ గాను నమోదు చేశారు. త్రిసభ్య కమిటీ విచారణ చేస్తోంది అనే సాకు చెప్పి జనం ఈ అంశాన్ని మర్చిపోయే వరకు కాలయాపన చేయటమే జనసేన పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే నేను అండగా ఉంటానంటూ వేదికలపై హామీలిచ్చిన పవన్ కళ్యాణ్ గాని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గాని ఇంత ఘోరం జరిగినా మౌనమునుల్లా ఉండిపోయారు.